హాయ్ అండి, గుడ్ మార్నింగ్. పొద్దున్నే అయితే మాత్రం 6 అయిందండి. ఇంకా మేము అన్‌లోడింగ్ పాయింట్‌కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే రోజు ఎప్పుడులాగా శ్రీకాకుళం అయితే కాదు. శ్రీకాకుళం నుంచి ఇంకా 45 కిలోమీటర్లు అవతలకి వెళ్తున్నాం. ఈరోజు పాయింట్ అయితే చాలా దూరం అనమాట. అందుకే ఇంకా వెళ్తానే ఉన్నాం. నేను డ్రైవ్ చేశాను. మా నాన్న ఇప్పుడైతే డ్రైవింగ్ చేస్తున్నాడు. తను పడుకున్నాడు. మనం ట్రై చేస్తున్నాడు. కానీ మార్నింగ్ మార్నింగ్ ఈ ఏరియా లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. చూపిస్తాను చూడండి. మార్నింగ్ అనమాట. ఇది అన్ని చుట్టూ కొండల ఏరియా ఇది మొత్తం. చాలా లోనకైతే అక్కడక్కడ ఊర్లు తగులుతున్నాయి. ఇంకా దగ్గర దగ్గర ఓ 10 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. చూడండి ఈ కొండలు. ప్రకృతిని ఆస్వాదించడం తెగ తోలేస్తున్నాడు బండి. మెయిన్ ఏంటంటే ఇవాళ మాకు కొంచెం లేట్ అయిపోయింది. దారిలో ఏమైందంటే మాతో పాటు ఇంకో బండి అయితే కలవడం వల్ల ఆ బండి టైర్ అయితే ప్యాచ్ అవడం వల్ల మాకు అక్కడ ఒక గంటన్నర అయితే టైం వేస్ట్ అయింది. అతనికి అయితే సాయం చేసి అన్ని ఆ టైర్ గట్ట ఎక్కించి అప్పుడు బయలుదేరాం. దాని గురించి ఏమో కొంత లేట్ అయిపోయింది. కస్టమర్ అయితే కంగారు పడుతున్నాడు. నేనైతే స్పీడ్కి వెళ్ళిపోతున్నాం. చిన్న విచిత్రం ఏంటంటే మాకంటే ముందు వర్షం అయితే బయలుదేరిపోయిందండి. రోడ్డు అంతా తడిసిపోయింది అనమాట మేము వెళ్తుంటే. చిన్నగా తుపర్లు పడతా వర్షం అయితే వచ్చింది ఇక్కడ. ఏమో ఎదరికి వెళ్ళే కొద్ది గట్టిగా ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ తడిసింది. ఏం మాకు అన్లోడ్ అయ్యేదాకా వర్షం లేకుండా ఉంటే చాలని అనుకుంటున్నాం. ఎందుకంటే తొందరగా అన్లోడ్ అయిపోతే మళ్ళీ రిటర్న్ లోడ్ ఎత్తుక్కోవచ్చు. దాని గురించి అనమాట. ఆ పక్క బండి తగులుతుందేమో. రాణి చాలు. అన్లోడింగ్ పార్టీకి అయితే వచ్చేసామండి. బండి అయితే రివర్స్ చేసి మనోడు ప్లాట్ఫామ్ ప్లేస్ పెట్టేసి టైర్ కింద రాడ్ అయితే పెట్టేసాం. మనోడు అయితే తాడిపుతున్నాడు. దింపే వాళ్ళు కూడా వచ్చేసారు. అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారండి. వాళ్ళు ఎలాగో దింపడం మొదలెట్టారు కదనండి. మేము బ్రష్ గట్రా చేసి ఇంకా టిఫిన్ చేద్దామని ఇంకా అలా రోడ్డు మీద అయితే వచ్చామండి. టిఫిన్ అయితే చేసేసి అలా నుంచుని రోడ్డు అంతా వస్తున్నామండి. లోపల ఫోన్ చేస్తారు, బండి అన్లోడింగ్ అయిపోయిందమ్మా బేగారండి, మీరు తొందరగా వెళ్ళిపోతురు కానీ అని ఫోన్ అయితే చేశారండి. అక్కడి నుంచి మళ్ళీ కంగారు కంగారుగా వచ్చి వచ్చి బండి అయితే అన్లోడ్ పాయింట్లో నుంచి తీసేసాం. బయటకు అయితే పట్టుకొచ్చేసాం. ఓనర్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అయితే తీసుకుని మనోడైతే బండి దగ్గరికి అయితే వచ్చేసాడండి. మళ్ళీ వేట అయితే మొదలైందండి. మళ్ళీ రిటర్న్ లోడ్ గురించి ఫోన్లో అయితే చేయటం మొదలుపెట్టాం. అలా అలా చూస్తుండగా అయితే మనకు రిటర్న్ లోడ్ అయితే తగిలింది. ఇప్పుడైతే మళ్ళీ మనం అక్కడికి రిటర్న్ లోడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఆ రిటర్న్ లోడ్ ఏంటి, అక్కడ ఉండే సబ్జెక్ట్ ఏంటన్నది మళ్ళీ మీకు వీడియోలో చెప్తానండి. రిటర్న్ లోడ్ అయితే మంచి ఏదైతే దొరికింది మీకు అక్కడ మంచి మంచి వీడియోలు అయితే తీసాను. అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. అలా బొంకులోకి అయితే వెళ్ళి ఆయిల్ అయితే కొట్టించేసుకుని ఫుల్ ట్యాంక్ చేయించేసుకున్నాం. ఇంకా మళ్ళీ రిటర్న్ కిరాయికి వెళ్తున్నాం కదా, మళ్ళీ అక్కడ సరిపోతుందో లేదో వెళ్ళేది వరకు. మళ్ళీ మేము వెళ్ళేది అయితే మినిమం మళ్ళీ ఎలా లేదన్నా ఇంకో 40 కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దగ్గర అయితే రిటర్న్ లోడ్ అయితే వచ్చింది. ఆ రిటర్న్ లోడ్కి ఇప్పుడు మనం బయలుదేరిపోతున్నాం. అది చూసారు కదండి, ఆయిల్ అయితే కొట్టించేస్తున్నాం, ఫుల్ ట్యాంక్ చేయించేస్తున్నాం అనమాట. ఇప్పుడు మాకు రాజమండ్రి కాడ కంటే ఇక్కడ ఒక రేట్ అయితే ఎక్కువగానే ఉందండి, డీజిల్ రేట్ ఇక్కడ. ఎందుకంటే ఇది బాగా లోన కొండల ఏరియా కాబట్టి బహుశా దాని గురించి రేట్ ఎక్కువ ఉండొచ్చు. మన మీద అయితే రేట్ ఎక్కువే. ఈ లోనకి ఎవరన్నా ఈ పాలకొండ నుంచి లోనకి వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ బొంకు కొట్టించుకోవాలంటే ఆయిల్ రేట్ అయితే ఎక్కువ ఉందండి, చూసుకోండి. లేదు మీరు కొట్టించుకుంటానంటే బయటికి వెళ్ళి కొట్టించుకొని మీకు ఆయిల్ ఉంటాయి కనుక. ఎందుకంటే రూపాయి కలిసి వచ్చడమే కదండి, అదనమాట. అయితే మేము బయలుదేరిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే తొందరగా బయలుదేరిపోవాలండి. ఆయన అయితే ఫోన్ చేశారు, మీరు బేగ వచ్చిండమ్మా, మీరు ఎంత బేగ వస్తే అంత బేగా లోడింగ్ అయిపోతుంది మీకు, మీరు తొందరగా బయలుదేరిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. మరి అప్పుడు ఇంక మనం ఆగాం కదండి. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఆయిల్ అయితే కొట్టించుకుని ఇంకా సెలవు చేసుకుని ఈ రేస్ అయితే స్టార్ట్ అయిపోయాను నేను. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్లేస్ లొకేషన్ పెట్టుకుని మనం ఇంకా ఎక్కడ ఉన్నది ఏంటన్నది చూసుకుని ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోవటమే. ఆ లొకేషన్ అయితే మా ఊడికి తెలుసు, దాని గురించి ఇంక మేము వస్తామని చెప్పామన్నమాట. ఇంకా అయితే అలా బయలుదేరిపోయాం. మీరు మిగతా వీడియో అయితే మీకు
అక్కడ ఏం లోడ్ అయింది ఏంటి అన్నది ఇంకా మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ లోడ్ వీడియో కూడా చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇట్లు మీ కోనసీమ ఆటో అబ్బాయి అండి. ఉంటాను మరి.